హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము కొత్త టాపిక్తో ఎంటర్ అవుదాము. క్లాసిఫికేషన్ అండ్ tabulation. So our next topic is classification and tabulation. Now what is classification? Classification, it is the process of arranging the available data in groups or classes according to the resemblance and likeliness. Whatever it may be, ఏదైనా ఒక వర్డ్ రాసినా పర్లేదు. సో ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న డేటాని మనం అరేంజ్ చేసే విధానం. ఎలా అరేంజ్ చేస్తాం? బేసింగ్ ఆన్ రిజెంబ్లెన్స్. ఏదైతే సిమిలర్ డేటా ఉంటుందో దాన్నంతా ఒక చోటికి రాస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఏజ్ గ్రూప్ అనేది తీసుకున్నాము. ఏజ్ అనేది తీసుకున్నప్పుడు ఏజ్లో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఏజెస్. ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ గురించి మనము రీసెర్చ్ సర్వే కండక్ట్ చేసుకుంటున్నాం, స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేసాం. కాస్మెటిక్ ప్రోడక్ట్ అంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ 15 అబోవ్ నుంచి 50 ఏజ్ వరకు వాడతారు దాదాపుగా. సో 15 to 50 ఏజ్ గ్రూప్ని మనం ఏం చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్గా మనము డివైడ్ చేస్తున్నాం. ఎందుకు? సో ఈ పర్టికులర్ జనరేషన్ 5 years గ్యాప్లో ఒక జనరేషన్ ఉంటుంది. సో 15 to 20 ఈజ్ వన్ జనరేషన్ అండ్ 20 to 25 ఈజ్ అనదర్ జనరేషన్. స్కిన్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఈ చేంజెస్కి తగినట్టుగా మనం వాడే కాస్మెటిక్ అనేది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, ఇది మనం తెలుసుకోవాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం? గ్రూప్గా మనం ఏజెస్ని డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు సిమిలర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ, ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ ఒక కేటగిరీలోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? సో దట్ ఈజ్ రిజెంబ్లెన్స్. హియర్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ద అవైలబుల్ డేటా. మన దగ్గర మొత్తం 15 నుంచి 50 years వరకు ఎవరెవరు వాడుతున్నారు కాస్మెటిక్ ఐటమ్ అనేది మన దగ్గర డేటా ఉంది. ఆ అవైలబుల్ డేటాని మనం ఏం చేస్తున్నాం? ఇన్ గ్రూప్స్ ఆర్ క్లాసెస్ వాటిని అరేంజ్ చేసుకుంటున్నాం. ఎలా క్లాసెస్గా ఆర్ గ్రూప్స్గా ఎలా అరేంజ్ చేసాము? ద బేసింగ్ ఆన్ ది ఏజ్ గ్రూప్ 15 to 20, 20 to 25, ఇలా ఏజ్ గ్రూప్ బేస్గా మనము అరేంజ్ చేసుకోవటం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ as classification. Generally, this classification is of having two characteristics. One is simple classification, దీన్నే classification by dichotomy అని కూడా అంటాము. And the second one is manifold classification. ఓకే, సింపుల్ క్లాసిఫికేషన్ ఆర్ క్లాసిఫికేషన్ బై డికోటమీ అంటే ఏంటంటే, హియర్ దేర్ ఆర్ ఓన్లీ 2 subclasses. ఓన్లీ 2 subclasses. ఇందులో ఏముంటాయేమో ఓన్లీ 2 subclasses ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఇన్ ఏ క్లాస్, ఒక క్లాస్లో ఒక తరగతిలో ఓకే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఒక 60 members స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో మేల్ ఎంత, ఫీమేల్ ఎంత? సో ఓన్లీ 2 categories. మేల్ అనేది ఒక కేటగిరీ అండ్ ఫీమేల్ అనేది ఇంకో కేటగిరీ. ఓన్లీ 2 categoriesలోనే మనము డివైడ్ చేసాం. అలా చేస్తే దాన్ని ఏమంటామంటే సింపుల్ క్లాసిఫికేషన్ అంటాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. సో మ్యానిఫోల్డ్ ఆటోమేటికల్లీ సింపుల్ క్లాసిఫికేషన్లో మనం ఏం చేసాము? ఓన్లీ 2 subclassesగా డివైడ్ చేసాం. సో మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్లో ఏం చేస్తాము? మల్టిపుల్ subclasses. ఇందాక చెప్పాను చూసారా, ఏజ్ గ్రూప్ 15 నుంచి 50 yearsకి వచ్చేసరికి మనం ఏం చేసాము? 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, and 35 to 40, 40 to 45, 45 to 50. చూడండి ఎన్ని క్లాసెస్? 7 classes మనం డివైడ్ చేసాం. ఇలా చేస్తే దాన్ని ఏమంటామంటే మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటాం. ఓకేనమ్మా? సో వన్స్ అగైన్, క్లాసిఫికేషన్ అంటే అరేంజింగ్ ద డేటా ఇన్ గ్రూప్స్ ఆర్ క్లాసెస్ బేసింగ్ ఆన్ దేర్ రిజెంబ్లెన్స్ ఆర్ లైక్లీనెస్, ఏది రాసినా పర్లేదు. ఓకే, అండ్ it possesses 2 characteristics. One is simple classification, దీన్నే డికోటమస్ క్లాసిఫికేషన్ అని కూడా అనొచ్చు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్లో మనకి మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఉంటాయి. ఈ సింపుల్ క్లాసిఫికేషన్లో ఓన్లీ
2 క్లాసెస్ ఉంటాయి. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. మీరు వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి, అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ క్లాసిఫికేషన్. ఇప్పుడు డేటాని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, క్లాసిఫై చేసుకుంటున్నాం. క్లాసిఫై చేశాక నెక్స్ట్ ట్యాబులేషన్, టేబుల్ రూపంలో అరేంజ్ చేస్తున్నాం. చూడండి, అరేంజింగ్ ద డేటా ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్ ఇంటూ, ఎలా ఆర్డర్లీ మేనర్, రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్ వర్టికల్ గాను హారిజంటల్ గాను అరేంజ్ చేస్తున్నాం. ఎందుకని, దట్ కెన్ బి కన్వీనియంట్లీ రీడ్ ఇన్ బోత్ డైరెక్షన్స్. ఎలా కావాలంటే అలా మనం ఏదో హారిజంటల్ గా చూసుకొని ఒక డేటా తీసుకోవచ్చు, వర్టికల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఏజ్ గ్రూప్ తీసుకున్నాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్, జెండర్. ఇప్పుడు ఏమైతుంది, ఏజ్ లో వచ్చేసి జెండర్ ఫీమేల్ అండ్ మేల్. ఇది ఎగ్జాంపుల్. చూడండి, ఏజ్ లో మనం తీసుకుంటున్నాం ఏంటి, 15 to 20, 20 to 25, 25 to 30 అండ్ 30 to 35. ఓకే, తీసుకున్నాం. అండ్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, 4, 3, 7, 5. జస్ట్ ఆఫ్ రఫ్ నెంబర్స్ ఏవో వేస్తున్నానమ్మా నేను. అండ్ 4, 8, 2 ఇలా తీసుకున్నాం అనుకోండి. హియర్ యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ బోత్ డైరెక్షన్. అయితే హారిజంటల్ గాను తీసుకోవచ్చు, వర్టికల్ గాను స్టడీ చేయొచ్చు. ఎంతమంది ఫీమేల్ ఉన్నారు, 4 + 7 + 4 + 8. అలానే ఎంతమంది మేల్ ఉన్నారు, 3 + 5 + 8 + 2. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్టికల్ డైరెక్షన్. అలా కాకుండా ఇలా 15 to 20 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు 4 members ఫీమేల్ ఉన్నారు అండ్ 3 members మేల్ ఉన్నారు. అలా రెండు రకాలుగా మనం చదవటానికి వీలుగా డేటాని కనుక అరేంజ్ చేసినట్టయితే, అరేంజింగ్ ద డేటా ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్, దట్ కెన్ బి కన్వీనియంట్లీ to read in both directions is called as tabulation. I hope you can understand this topic, and if you like this topic, please share this topic to your friends. అండ్ ఇది బీకామ్ వాళ్ళకి వాళ్ళ సిలబస్ లోనే ఉందమ్మా, అందుకని చెప్తున్నాను. సో బీకామ్, బీబీఏ అందరికీ కూడా ఉన్నది. సో దయచేసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ మర్చిపోకండి, ఇట్స్ యాక్టింగ్ యాజ్ ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా టాపిక్స్ మీకు కావాల్సి ఉంటే, వేరే సబ్జెక్ట్స్ అయినా కానీ మీకు కావాల్సి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం. ఫ్రమ్ శారదాస్ లెర్నింగ్ హబ్. బాయ్. Thank you.